జిల్లా ముదిరాజ్ సంఘం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బండా ప్రకాష్ అన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ ఎంఆర్ఓల ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు సమర్పించడం, మరి ముఖ్యంగా ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీఏకు చేర్చాలనే ప్రతిపాదన, మరి ఆ రోజు అభయాస్తం హామీలను అమలుపరచండి అని మరి విజ్ఞప్తి చేయడం, అదేవిధంగా GOMS నెంబర్ 15ను వెంటనే అమలు చేయాలని చెప్పి ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచి 1000 కోట్ల నిధులను మంజూరు చేయాలని, చెరువులు కుంటలకు ముదిరాజులకు బెస్త వాళ్లకు మరి గాండ్ల వాళ్లకు ఈ ముగ్గురికే వాటిపై హక్కులు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా మత్స్య కార్మిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా 75% సబ్సిడీతోటి 1000 కోట్లు నిధులను కేటాయించాలని, ఈ రకంగా ముదిరాజుల సంక్షేమం కొరకు మరి మన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు మరి అన్ని మండలాల్లో విజయవంతం చేయాలని, మరి ముదిరాజ్ సోదరులు మరి కష్టం చేసుకొని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజు కులమే. మరి ముదిరాజులు ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వాలు గుర్తించి మరి ముదిరాజులకు తోడ్పాటుగా ఉండి ముదిరాజులను అన్నింటిలో ముందులో తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి అభయాస్తంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.